Hello everyone, welcome to our యూట్యూబ్ ఛానల్. మనం రెగ్యులర్గా సైకాలజీ టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఇప్పుడు అందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వైయక్తిక భేదాలు. ఏంటి? వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాలు అనేది వ్యక్తంతర మరియు వ్యక్తంతర్గత భేదాలు అనే రకాలుగా ఉంటాయి. వ్యక్తంతర మరియు వ్యక్తంతర్గత భేదాలు అనే రకాలలో ఉంటాయి. చూద్దామండి. వైయక్తిక భేదాలను గురించి 2000 సంవత్సరాల పూర్వమే ఎవరు పరిశీలించారు? ప్లేటో. ఎవరు పరిశీలించారు? 2000 సంవత్సరాల పూర్వమే ప్లేటో పరిశీలించారు. అంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా జన్మించలేరు. ఒకే విధంగా జన్మించలేరు. ఏంటి? ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా జన్మించలేరు. తరగతి గదిలోని ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే విధంగా ఉండలేరు. జన్మించలేరు, ఒకే విధంగా ఉండలేరు క్లాసులలో కూడా. ఎలా ఉంటుంది? ఏంటంటారు? శారీరక, ఇక్కడ చూడండి, శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, ఇవి ఉన్నాయి కదండి. ఈ విషయాలలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా వైవిధ్యాలు అనేవి ఉంటాయి. ఏముంటాయి? వైవిధ్యాలు అనేవి ఉంటాయి. ఈ వైవిధ్యాలను, ఈ విభేదాలనే మనం ఏమని పిలుస్తారు? వైయక్తిక భేదాలు. ఏమంటారు? వైయక్తిక భేదాలు. చూడండి, శారీరక అంటే ఎత్తు, పొడువు పొట్టి అట్లా అనుకోండి, లావు సన్నగా. మానసికంగా అంటే ఒకరు హై లెవెల్లో ఆలోచిస్తారు, ఒకరు కొంచెం లో లెవెల్. సాంఘిక అంటే కొంతమంది తొందరగా మింగిల్ అయిపోతారు, కొంతమంది తొందరగా సమాజంతోని మింగిల్ కాలేరన్నట్టు అట్లా. ఓకేనా? నైతికంగా అంటే కొందరు మంచి చెడు అనేవి ఎక్కువగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. ఉద్వేగం కూడా అంతేనండి. కొందరికి తొందరగా కోపం అనేది వస్తుంది, కొంతమంది ఏమో ఆలోచించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ వైవిక్త భేదాలలో కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. వైయక్తిక భేదాలకు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చేదని చూద్దామా? ఫస్ట్ వన్, మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చిన మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాన్ని చూడవచ్చు అని అన్నది ఎవరు? చార్లెస్ డార్విన్. ఒక్కరిద్దరిని కాదండి, మిలియన్ల మెంబర్స్ని పోల్చిన వాళ్ళ మధ్య కంపల్సరీ ఏదో ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పింది ఎవరండి? చార్లెస్ డార్విన్. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పింది ఎవరు? ప్లేటో. ప్రకృతి సిద్ధంగా అని చెప్పింది ప్లేటో. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ విధంగానే విద్యా బోధన జరగాలని చెప్పింది ప్లేటో. నెక్స్ట్, వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసి బోధనా ప్రక్రియ కొనసాగాలి అని చెప్పింది ఎవరు? రూసో. భౌతికము కాకుండా మానసికంగా కూడా జరగాలి అని చెప్పింది ఎవరు? రూసో. రూసో యొక్క గ్రంథం వచ్చేసరికి ఏంటండి? ఎమిలీ. అంటే ఎమిలీ. ఈయన యొక్క గ్రంథం వచ్చేసరికి ఎమిలీ. ఇంకా చూడండి నిర్వచనాలలో, మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైన వైయక్తిక భేదంగా పరిగణించాలి. అంటే ఏంటి? క్యాలిక్యులేట్ చేస్తాం, మెజర్మెంట్స్ తీసుకుంటాం కదండి. ఏ ఒక్క అంశమైనా దాన్ని వైయక్తిక భేదంగా తీసుకోవాలి. ఎలా అంటారు? ఎత్తు, బరువు, ఇట్లా ఇవి ఉంటాయి కదండి, అవి ప్రతి ఒక్కటి కూడా వైయక్తిక భేదంగా తీసుకోవడం అనేది. ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, ఇది ఎవరు చెప్పారు? చార్లెస్ ఈ స్కిన్నర్ అనే అతను అన్నాడు. మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైన వైయక్తిక భేదంగా పరిగణించాలి అని ఎవరు చెప్పారు? చార్లెస్ ఈ స్కిన్నర్. ఇంకొకటి ఎవరు చెప్పారు చూడండి, వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థులలో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలనే ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుంది. ఎలా? విద్యార్థులలో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలనే. నిర్మాణాత్మకం అనగానే ఎవరు గుర్తుకు రావాలి? జాన్ డూయి. ఏ దేశస్థుడు? అమెరికా. ఎవరు? ఏ దేశస్థుడు? జాన్ డూయి. ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు.
ఈ జాన్ డ్యూ యొక్క గ్రంథం వచ్చేసరికి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. పైవన్నీ అభిప్రాయాలైతే, ఈ అభిప్రాయాలను శాస్త్రీయ దృష్టితో విశ్లేషణ చేసిన వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇప్పటి వరకు వైయక్తిక భేదాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం ఇచ్చారు కదండి. ఆ నిర్వచనాలు ఇచ్చిన అభిప్రాయాలైతే ఇవన్నీ ఏమంటారు సైంటిఫిక్‌గా రుజువు చేసిన వ్యక్తి ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయనెవరు? మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించాడు. మానవ శాస్త్ర పరిశోధనాశాలను పరిశోధనశాలను స్థాపించాడు. ఈ గాల్టన్ రచించిన గ్రంథం వచ్చేసరికి ఏంటండి? అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్‌మెంట్. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్‌మెంట్. ఇది అతని యొక్క తొలి శాస్త్రీయ రచన. ఎందులో వైయక్తిక భేదాలలో. మరి గాల్టన్ వలన ప్రభావితుడైన వ్యక్తి ఎవరు? జేఎం కార్టిల్. గాల్టన్ వలన ప్రభావితుడైన వ్యక్తి ఎవరు? జేఎం కార్టిల్. ఏ దేశస్థుడైన? అమెరికా. ఏ దేశస్థుడు? అమెరికా. గాల్టన్ వల్ల ప్రభావితుడైన వ్యక్తి జేఎం కార్టిల్. ఆయన ఏ దేశస్థుడు? అమెరికా. ఈ కార్టిల్ రచించిన గ్రంథం ఏంటి? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్. ఎవరు రాసిన గ్రంథము? కార్టిల్. ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఈ వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా రుజువు చేసింది ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకేనా. ఈయన రాసిన గ్రంథం వచ్చేసరికి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్‌మెంట్. ఓకేనా. కార్టిల్ చెప్పాం కదండి. కార్టిల్ రాశాడని. అయితే ఈ కార్టిల్ సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి, స్టాటిస్టిక్స్‌ని ఉపయోగించి సంవేదన, స్మృతి, ప్రతిచర్య కాలాలపై అనేక పరీక్షలు జరిపారు. సంవేదన, స్మృతి, ప్రతిచర్య కాలాలపై అనేక పరీక్షలను జరిపారు. ఓకేనా. ఈ వైయక్తిక భేదాల రకాలొచ్చేసరికి చూడండి, ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు. అంటే ఒకే పర్సన్‌లో ఉండే భేదాలు, లేదంటే వ్యక్తికి మధ్య ఉండే భేదాలను ఆధారంగా చేసుకొని, ఈ వైయక్తిక భేదాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 వర్గీకరణ. అంటే ఒక పర్సన్‌లో అతని దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. లేదంటే వ్యక్తికి మధ్య ఉండే భేదాలను ఆధారంగా చేసుకొని వైయక్తిక భేదాలను 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటో చూద్దామా? ఇక్కడ చూడండి. ఒకటి ఫస్ట్ వన్ వ్యక్తంతర అంటే అంతర వ్యక్తిగత, వ్యక్తి అంతస్థ భేదాలు అని 3 రకాలుగా పిలుస్తారు. ఏంటి? వ్యక్తంతర, అంతర వ్యక్తిగత, వ్యక్తి అంతస్థ భేదాలు. సెకండ్ వచ్చేసరికి వ్యక్తంతర్గత, వ్యక్తి అంతర, అంతస్థ, అంతస్థ వ్యక్తిగత. రివర్స్ ఉంది చూడండి. కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. క్రిటికల్‌గానే ఉంటది. కానీ ఫస్ట్ మెయిన్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? వ్యక్తంతర అంటే ఏంటి? వ్యక్తి అంతర్గత అంటే ఏంటిది? ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత వీటికి ఇంకా నేమ్స్ ఏమేమి ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఈ వ్యక్తంతర్గత భేదాలు అంటే ఏంటో చూద్దాం. వ్యక్తంతర అంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్. వ్యక్తి అంతర్గత అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. వ్యక్తంతర భేదాలు చూడండి. ఒకే అంశానికి సంబంధించి వివిధ వ్యక్తుల మధ్య ఉండే భేదం. అంటే వ్యక్తికి మధ్య ఉండే భేదం వచ్చేసరికి వ్యక్తంతర. అదే వ్యక్తంతర్గత వచ్చేసరికి వేరు వేరు అంశాలకి సంబంధించి ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు. ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు చెప్పేదేమో అంతర్గత. అయితే ఈ వ్యక్తంతర అంటేనేమో ఇద్దరి మధ్యలో భేదాలని చెప్తుంది. ఇద్దరి మధ్యలో వేరు అంశాలను టాపిక్ చేస్తుందా అంటే లేదు. ఒకే అక్షాన్ని చూస్తుంది. ఇక్కడ చూడండి ఏ, బి అని వేరు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ అనే ఒకే వ్యక్తి గురించి. ఇప్పుడు చూడండి ఇచ్చిన స్టేట్మెంట్‌లో వ్యక్తంతర చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య భేదం సూచిస్తుంది. ఇక్కడొచ్చేసరికి ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను సూచిస్తుంది. ఇద్దరి మధ్యలో చూపిస్తే వ్యక్తంతర.
ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను చూపిస్తే వ్యక్తి అంతర్గత. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ వ్యక్త్యంతర అనే అతని యొక్క చూద్దాము. తర్వాత వ్యక్త్యంతర్గత చూద్దాం. అంటే రెండు చూద్దాం. రెండు చూస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. వ్యక్త్యంతర వ్యక్త్యంతర చూడండి. ఏ కంటే బి తెలివైన వాడు. ఏ బి మధ్య పోలుస్తున్నాం. ఏ కంటే బి తెలివైన వాడు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఏ లెక్కలు బాగా చేస్తాడు. ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడు, లెక్కలు బాగా చేస్తాడు కానీ ఆటలు బాగా ఆడలేడు. అంటే ఆయన దాంట్లోనే రెండు టాపిక్స్, లెక్కలు చేసినంత బాగా ఆటలు ఆడలేడు. ఇక్కడ వచ్చేసరికి ఏను బితో పోల్చడం, బిను ఏతో పోల్చడం అనేది జరిగింది. నెక్స్ట్ విశ్వనాథ్ ఆనంద్. విశ్వనాథ్ ఆనంద్ గారు భారతదేశ చదరంగ క్రీడాకులలోకెల్లా అత్యంత ప్రతిభ కలవాడు. ఎవరు? విశ్వనాథ్ ఆనంద్. ఎవరు? అందరు చదరంగ క్రీడాకారులందరిలోకెల్లా అత్యంత ప్రతిభ కలవాడు. అంటే వాళ్ళందరిలోకెల్లా అత్యంత అదే విశ్వనాథ ఆనంద్ గారు క్రీడలలో చూపిన ప్రతిభను చదువులో చూపలేకపోయారు. ఆయన ఆడడంలో చూపిన ఆశని చదువులో చూపలేకపోయాడు. అంటే ఆయన దాంట్లోనే డిఫరెన్స్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రమ్య వంటలు అద్భుతంగా చేయగలదు. రమ్య అనే ఆమె ఏం చేసింది, వంటలను వాళ్ళందరికన్నా అద్భుతంగా చేయగలదు. అదే రమ్య వంటలు అద్భుతంగా చేస్తుంది కానీ లెక్కల్లో ఎక్కువ మార్కులు అనేవి రావు. లెక్కల్లో ఎక్కువ మార్కులు అనేవి రావు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, రవి ఆటలలో చూపగలిగే ప్రతిభను తన తరగతిలో ఎవ్వరూ చూపలేరు. రవి ఆడినంతగా ఎవ్వరు ఆడలేరు క్లాస్లో. అంటే రవి ఆడినంతగా ఎవ్వరు అలా క్లాస్లో ఆడలేరు. అదే రవి ఆటలలో అత్యధిక ఆసక్తిని చూపగలడు కానీ చదువులో చూపలేడు. చదువులో చూపలేడు. అంటే అతనిలో అతనే. ఇప్పుడు చూడండి, వేరు వేరు ఇద్దరి మధ్య పోలుస్తేనేమో వ్యక్త్యంతర. ఆయన దాంట్లోని రెండు అంశాల గురించి ఆలోచిస్తుంటే వ్యక్త్యంతర్గత. ఓకేనా? అది వ్యక్త్యంతర్గత యొక్క భేదాలు. ఇక్కడ చూడండి, వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే రంగాలు. ఈ వైయక్తిక భేదాలని ప్రభావితం చేసే రంగాలు చూద్దామా? ఫస్ట్ వన్ అభిరుచి. ఏంటి? అభిరుచి. సెకండ్ వైఖరి. థర్డ్ విలువలు. ఫోర్త్ కాంక్షా స్థాయి. ఫిఫ్త్ వన్ ఆత్మభావన. సిక్స్త్ వన్ సాధన. సెవెంత్ వన్ ప్రజ్ఞ. ఎయిత్ వన్ సహజ సామర్థ్యం. నైన్త్ సృజనాత్మకత. 10th అలవాట్లు. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ రంగాలలోకి వచ్చేసరికి ప్రజ్ఞ. ఏంటి? ప్రజ్ఞ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ప్రజ్ఞ పరీక్షలని, ప్రజ్ఞ లబ్ధి అని, ఇంకా డిఫరెంట్ సిద్ధాంతాలు అని ఏదో ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇవి ఎన్నున్నాయి? 10 ఉన్నాయి. అభిరుచి, వైఖరి, విలువలు, కాంక్షా స్థాయి, ఆత్మభావన, సాధన, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, సృజనాత్మకత, అలవాట్లు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి, అభిరుచి. ఏంటి? అభిరుచి. అభిరుచి అంటే ఒక్క నిర్వచనం ఇచ్చింది చూడండి, జేపీ చాప్లిన్. ఏంటి? జేపీ చాప్లిన్. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతే అభిరుచి. ఒక విషయం కానీ ఒక కృత్యం కానీ ఏమవుతుంది, ఆ వ్యక్తికి అతి ముఖ్యమైనది అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని చూడాలి, అదంటే అది చేయాలి అని ఉంటుంది చూడండి, అది అభిరుచి అని చెప్పింది ఎవరు? జేపీ చాప్లిన్. ఎవరు చెప్పారు? జేపీ చాప్లిన్ చెప్పడం జరిగింది. అభిరుచులు సహజసిద్ధంగా వ్యక్తి స్వభావం వల్ల ఏర్పడవచ్చు. ఎలా? వ్యక్తి స్వభావం వల్లనైనా ఏర్పడవచ్చు, లేదా పరిసరాల వల్లనైనా ఏర్పడవచ్చు. అంటే ఏంటి? అభిరుచులు అనేది లోపలగా పుట్టినప్పుడు ఏదో ఒక దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్టడీ మీద, కొంతమంది సింగింగ్ మీద, అట్లా అభిరుచి అనేది ఉంటుంది. కొన్ని కొన్ని ఏమైతాయి, పరిసరాల వల్ల కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా, ఒకరికి ఆట, ఒకరికి పాట అంటే ఇష్టం, ఇంకొకరికి ఆట అంటే ఇష్టం. అదేనా అండి? ఒకరికి పాట అంటే అభిరుచి ఉంటుంది, ఇంకొకరికి ఆట అంటే అభిరుచి అనేది ఉంటుంది. ఈ విధంగా అభిరుచి అనేది వ్యక్తులలో వైయక్తిక భేదాలకు కూడా కారణమగును. ఇక్కడ చూసారు కదండి,
ఒకరికి పాట అంటే ఇష్టం, ఇంకొకరికి ఆర్ట్ అంటే ఇష్టం. అంటే ఇద్దరు సేమ్ ఈక్వల్‌గా లేరు. అంటే వీళ్ళ మధ్య ఏముంది? వైయక్తిక భేదం అనేది ఉంది. అంటే అభిరుచి ఆధారంగా వైయక్తిక భేదాలు గూడా చెప్పవచ్చు. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వైఖరి. సెకండ్ వన్ వైఖరి. ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతే వైఖరి అని ఎవరన్నారు? ఫ్రీమన్. ఏమన్నారు? ఒకానొక పరిస్థితి, ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన వ్యక్తికి లేదా వస్తువు పట్ల, ఒక వ్యక్తి పైన గాని, ఒక వస్తువు పట్ల గాని రెస్పాన్స్ అవ్వడానికి సంసిద్ధంగా రెడీగా ఉంటారు చూడండి, అదే వైఖరి. ఒక వ్యక్తి గురించి గాని, ఒక వస్తువు గురించి గాని మాట్లాడడానికి, రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు చూడండి, అదే వైఖరి అని ఎవరు చెప్పారు? ఫ్రీమన్ అన్నారు. ఎవరన్నారు? ఫ్రీమన్. ఇక్కడ చూడండి, కులము, మతము, జాతి, కులము, మతము, జాతి, ప్రాంతము, సమాజము, సంస్కృతి, వర్గము వైఖరిని ప్రభావితం చేస్తాయి. ఎలా ప్రభావితం చేస్తాయో చూడండి. ఇప్పుడు వాళ్ళ కులం అని అంటారు. ఇప్పుడు ఎవరన్నా ఇట్లా వాళ్ళ క్యాస్ట్‌ని తక్కువ చేశారనుకోండి, ఎవ్రీవన్ డిసైడ్ అయిపోతారు. నా క్యాస్ట్‌ని అంటే మాట్లాడడానికి రెడీ అయితారు కదా! సంసిద్ధంగా ప్రతిస్పందించడానికి, రెస్పాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అలా. ఈ అంశాలు మాక్సిమం. ఇప్పుడు మన ఊరి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారనుకోండి, అంటే ప్రాంతం, మనమున్న ప్రాంతం గాని, మన సంస్కృతి గాని, ఎవరైనా చెడుగా మాట్లాడితే మనం రెస్పాన్స్ అవ్వడానికి ట్రై చేస్తామా? లేదా? అదే మన యొక్క వైఖరి. కావున వైఖరి అనేది దేంటి? మానసిక శక్తులు, ఉద్వేగాలతో పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు అనగానే మనకు లోపల ఉన్నయన్నీ బయటకొచ్చేస్తాయి మానసికంగా. ఎలా? ఉద్వేగాల రూపంలో కోపం గాని, ఏదైనా గట్టిగా మాట్లాడే తత్వం గాని వస్తున్నాయి. నెక్స్ట్ ఈ విధంగా వైఖరి గూడా ఏం చేస్తుంది? వైయక్తిక భేదాలకు కారణమగును. ఈ విధంగా వైఖరి గూడా వైయక్తిక భేదాలకు కారణమగును. కొంతమంది ఏందండి, ఎవరైనా ఏమన్నా అంటే గూడా పోనీలే ఎవరిది వాళ్ళకి అని లీవ్ ఇట్ చేస్తారు. కొంతమందేమో రెస్పాన్స్ అవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ఒక పర్సన్ అలా ఉంటాడు, ఒక పర్సన్ ఉంటాడు. ఈ విధంగా గూడా వైఖరి అనేది వైయక్తిక భేదాలకు కారణం అగును. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటండి? విలువలు. ఏంటి? విలువలు. అసలు విలువ అంటే ఏంటి? విలువ అనేది లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ. లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ. ఎవరన్నారు? జోన్స్ గేవార్డ్. జోన్స్ గేవార్డ్. ఇంకొకరు ఎవరైనా విలువ ఒక మానసిక అవసరం అని అన్నదెవరు? మాస్లో. విలువ అనేది ఒక మానసిక అవసరం అని అన్నదెవరు? మాస్లో. లక్ష్యాలు, అవసరాలు వేరువేరుగా ఉంటాయి. లక్ష్యాలు, అవసరాలు వేరువేరుగా ఉంటాయి. కావున విలువలు వైయక్తిక భేదాన్ని సూచిస్తాయి. కావున విలువలు వైయక్తిక భేదాన్ని సూచిస్తాయి. ఇప్పుడు ఈ విలువ అనేది ఏంది? లక్ష్యం వైపుకు సుస్థిరంగా నడిపే ప్రేరణ అన్నది జోన్స్ గేవార్డ్. అంటే ఏంది? ఒక విలువ అనేది అంటే ఒక ప్రాసెస్‌లోనే వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఒక ప్రేరణ, మనం ఇదే లైన్‌లో నడవాలి, ఇలాగే విలువనివ్వాలి, ఇలాగే మాట్లాడాలి అనేది. ఈ విలువ అనేది కూడా ఒక మానసిక అవసరం అని ఎందుకన్నారు అంటే, మనం మాట్లాడే దాన్ని బట్టే ఎదుటివారు గూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఉంటది గదండీ! అది దీనికి సూచిస్తుంది. అలానే మాట్లాడతారు అన్నట్టు. అంటే ఈ లక్ష్యాలు అనేది లక్ష్యం ఆధారంగా పోవడం వేరు, అవసరం ఆధారంగా మాట్లాడడం వేరు గాబట్టి, ఇదేం జేస్తది? వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ కాంక్ష స్థాయి. విజయం సాధించాలని మానసికమైన కోరికే కాంక్ష స్థాయి. ఏదేమైనా విజయం సాధించాలనే మానసిక కోరికయే కాంక్ష స్థాయి. ఒక వ్యక్తి తన పనిలో విజయవంతమైతే ఏమైతది? కాంక్ష స్థాయి పెరుగుతుంది. అదే అపజయాన్ని ఎదుర్కొంటే కాంక్ష స్థాయి తగ్గుతుంది. అదేనండి, మనం టెట్‌లో మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, మన కాంక్ష ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయితాం రాయడానికి. ఇప్పుడు టెట్ చూడండి. టెట్‌లో మార్క్స్ మంచిగొచ్చాయనుకోండి, డీఎస్సీలో గెట్ ఆన్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అదే కొంచెం తగ్గిపోయామనుకోండి, మనం తగ్గిపోతాం. మన జాబ్ కొట్టాలి అనే ఆలోచన వస్తుందా? రాదా? అనే డౌటు ఇంకా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఇలా ఎన్నో కారణాలు కాంక్ష స్థాయిని ప్రభావితం చేయడం వల్ల ఇది వ్యక్తుల వైవిధ్యతకు కారణమవుతుంది. అదేనండి, ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకేముంటది? ఒక హ్యాపీనెస్. ఇంకా నేను డీఎస్సీ ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతా అనే హ్యాపీనెస్ ఉంటది. మార్క్స్ గెట్ ఆన్ కాలేని వాళ్ళు ఎన్ని సార్లు రాసినా ఇది ఇంతే ఉంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది.
ఓకేనా. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఆత్మ భావన ఇంకో టాపిక్. ఆత్మ భావన, ఆత్మ భావన. తన గురించి తనకు గల ఆలోచననే ఆత్మ భావన. తన గురించి తనకు గల ఆలోచనే. నేనున్నాను చూడండి, ఇప్పుడు డీఎస్సీ కొట్టాలని నా ఆలోచన. నేను ఏదో ఒకటి వట్టిగా ఉండడం కన్నా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండాలి అనేది నా ఆలోచన. ఇది అన్నట్టు. తన గురించి తనకు గల ఆలోచననే ఆత్మ భావన. తనేమై ఉన్నాడో, తన యొక్క బలాలేంటో, బలహీనతలేంటో తెలుసుకొని ఉండటమే ఆత్మభావన. ఇప్పుడు నాలో వీక్‌నెస్ ఏంటి? ఏది మన స్ట్రాంగు? ఏ టాపిక్ అనేది తెలుసుకోవడమే మన యొక్క ఆత్మభావన. ఎవరి గురించి వాళ్ళ యొక్క వీక్‌నెస్ ఏంటో, ఏంటి అనేది తెలుసుకోవడమే ఆత్మభావన. ఈ ఆత్మభావన ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇప్పుడు ఆత్మభావన ఉంది చూడండి. నాకు ఇప్పుడు ఆత్మభావన నాకు వట్టిగా ఉండొద్దు అనే ఒక ఒపీనియన్. ఇప్పుడు ఈ వీడియోస్ చెప్తున్నాను. కొంచెం ఏదో ఒకరికి చేస్తున్నాను, ఆత్మగౌరవం ఉంది. ఆ ఆత్మగౌరవం ఎవరన్నా మనకు సబ్స్క్రైబ్ గాని, ఏదైనా లైక్స్ గాని కొడుతుంటే ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నేను ఏదైనా చేయగలను అట్లా. ఆత్మవిశ్వాసం అనేది వ్యక్తులలో ఏం చేస్తుంది? వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది. వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది. ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సాధన. ఏంటి? సాధన. తరగతిలో అందరికీ ఒకే విధంగా బోధించినప్పటికీ వారి సాధనలో తేడాలుంటాయి. చూడండి, ఒకరు ఇంటెలిజెంట్ పర్సన్ ఉంటారు. ఇంకొకరు డల్ పర్సన్ ఉంటారు. ఒకరు మీడియం పర్సన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అందరికీ ఒకరే ఉపాధ్యాయుడు చెప్పడం. కానీ ఒక్కొక్కరు నేర్చుకునే విధానం, సాధన చేసే విధానం అనేది డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో పరిమాణాత్మక మార్పు వ్యక్తిగత భేదాలను సూచిస్తుంది. అదే పరిమాణాత్మక మార్పు ఏం చేస్తుంది? వ్యక్తిగత భేదాలను సూచిస్తుంది. గుణాత్మక మార్పు వచ్చేసరికి ఏం చేస్తుంది? వ్యక్తంతర్గత భేదాలను సూచిస్తుంది. పరిమాణాత్మక మార్క్స్ అంటే మార్క్స్‌కి సంబంధించింది. అదేం చేస్తుంది? ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. అదే గుణాత్మకం అంటే ఏంటిది? తనలో తానే నేనెందుకు ఇలా చదువుతున్నాను, ఇంకా ఎందుకు గిట్టన అవ్వలేకపోతున్నాను అని తనలో తానే ఇది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నోట్ చూడండి. ప్రజ్ఞాలబ్ధి సూత్రం లాగానే, ప్రజ్ఞాలబ్ధి అని నెక్స్ట్ టాపిక్‌లో వస్తుంది. సూత్రం లాగానే విద్యాలబ్ధికి కూడా సూత్రాన్ని కనుగొనవచ్చు అనేది ఒక నోటు. ఒక స్థాయి విద్యను పొందడం ఆ స్థాయి వయస్సును సూచిస్తుంది. దీని ఆధారంగా విద్యాలబ్ధిని కనుక్కోవచ్చు అని ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది ఈరోజుటి యొక్క క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పాను కదా, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ప్రజ్ఞ గురించి, ప్రజ్ఞ రకాల గురించి, ప్రజ్ఞా స్థాయిల గురించి, సిద్ధాంతాల గురించి, ఎవ్రీథింగ్, ప్రజ్ఞ లబ్ధి కానీ, పరీక్షలు. ఓకేనా. ఇది శాబ్దీకరణ, అశాబ్దీకరణ, ఈ టాపిక్స్ గురించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వీడియో చేద్దాము. దగ్గర దగ్గర ప్రజ్ఞకు సంబంధించినది మినిమం 3 వీడియోస్ అన్నా అవుతాయని నా ఒపీనియన్. ఓకేనా. చూద్దాము. ఎంద ఎక్కువ లెంత్‌గా చెప్తే ఏంటంటే మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అందుకోసమనే షార్ట్‌గా చెప్పేస్తూ ఉంటున్నాను. ఓకేనా. థాంక్ యూ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థాంక్ యూ.